మా ఏమైంది మా అంట పండుకొని ఉన్నావు? జ్వరం వచ్చిందిరా, 2 రోజుల నుంచి తగ్గటం లేదు, వస్తుంది పోతుంది. ఒళ్ళనొప్పులు కూడా బాగున్నాయి. పర్లేదులేమ్మా, తగ్గిపోద్దులే, నువ్వు పడుకో. మా అమ్మకి ఇలా ఉందంటే మామూలు జ్వరం కాదు, ఇంట్లో ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది. అందుకే మా అమ్మకి అలా అవుతుంది. చెప్తా చెప్తా. ఇంట్లో ఏదన్నా ఉంటే అందులో నుంచి కర్పూరం వెలుగుద్ది. లేదు, బాత్రూంలోకి పోదాం. బహుశా బాత్రూమ్ కూర్చుంటుందేమో, ఖచ్చితంగా వెలుగుద్ది. పోదాం. లేదు, బహుశా కూర్చొని వెళ్ళిపోయినట్టుంది. లోపలికి పోదాం. బెడ్రూమ్ లోకి పోదాం. ఉన్నావా? మేబీ ఏసీ పైన కూర్చుందేమో. ఎలాగలేదండి? పంచెత్తు. సారీ, కాలెత్తు. లేదు నాయనా, పనుకో. బెడ్రూమ్ లో లేదు నాయన, పంచ కింద లేదు, బహుశా లోపల ఉందేమో. యాడుంది ఇది? అసలు కనబడటంలే. వెలిగింది అంటే ఈయనే ఉంది. అమ్మ కాలుతుంది. ఉంది, ఈయనే ఉంది. ఫుడ్గా దెయ్యం నాకు కింద పడేసిండు. అదే మమ్మీ, నీకు రోజు జ్వరం రావడానికి పోవడానికి కారణం వీళ్ళు అప్పుడు దెయ్యం కదా మమ్మీ. రారా బయటికి పోరా, దెయ్యం నా కొడుకు. నీకుంటే నీకు మాయలే దొరికింది. 2 నెలల నుంచి మన ఇంట్లో ఉంటున్నాను మమ్మీ, దెయ్యం నా కొడుకు. సిద్ధిగా నీకు దెయ్యం కానొస్తుంది మమ్మీ. నేనంతా మన ఇంట్లో ఉన్న బాదం పిస్తాలు తిని పాలం పంచి లెక్క ఎట్ట పలిచి కొట్టుకుంటుందో చూడు. నాకు కనిపించట్లేదే. సహజమానులకు కనపడదు, అలాంటి కారణ జన్మలకే కనిపిస్తుంది. కనీసం నువ్వు ఆడది వెంటనే తీసుకొచ్చి నా బెడ్రూమ్ లో నా పక్కన పెట్టుకొని ఓ చోటే ఉన్నాను వెచ్చానుగా అని తాకి చేసుకునేటోని. నేను బెడ్రూమ్ గిడ్రూమ్ అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మమ్మీ, నువ్వు మరి టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా అంత ఓవర్ రియాక్ట్ అయిపోయి ఏంటో ఈ పెద్ద పెద్ద మాటలు. నాకు నచ్చిన ఆడదే తప్ప బతుకున్న ఆడసైతం అసలు బర్రు. ఐ మీన్ అదే బతుకున్న అమ్మాయి. నా ఫేస్ వాల్యూ నాకు తెలుసు, ఒక క్లారిటీ ఉంది. ఇంకా చూస్తున్నావు ఎట్లా దెయ్యపు నా కొడక. పోయి నీ అక్క దెయ్యానో చెల్లి దెయ్యానో తీసుకుంటా, ఊళ్ళో పెట్టి చూసుకుంటా. నా క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నేను కట్టం కూడా తీసుకోను. మీ దేపు చుట్టాలందరికీ చెప్పు, సాయంత్రం లోపల ఒక దేపు సంబంధం తీసుకోవాలి. ఐ వెయిటింగ్. పద మమ్మీ. సిద్ధు, ఏంటి మమ్మీ? ఎంత మంచి మనసురా నీది. దయాలకు కూడా లైఫ్ ఇస్తున్నావు. ఆడదేయాలకి మాత్రమే. ఆడదేయాలకి నా మనసులో అపారమైన చోటు ఉంది. నా కొడుకు బంగారం. కాదు మమ్మీ, నేను సైకో నా కొడుకుని. నిజం చెప్పిన మమ్మీ, నాకు ఈ మధ్య సైకో థాట్స్ ఎక్కువైపోతున్నాయి మమ్మీ. ఎలా తెలుసా? ఇప్పుడు రోడ్ మీద ఒక అందమైన అమ్మాయి పోతుంది అనుకో, ఎవరైనా అబ్బాయి చూస్తే ఏమనుకుంటాడు? అబ్బా, పిల్ల ఎంత అందంగా ఉందిరా, దీన్ని నేను పడేస్తా, దాన్ని ప్రేమిస్తా, దాన్ని పెళ్లి చేసుకుంటాను అనుకుంటాడు. కానీ నేనేమనుకుంటా తెలుసా మమ్మీ? అబ్బా, పిల్ల కత్తిలాగుంది, ఆయన ఇది నాకేడ పడుతుందిలే, ఇది తొందరగా చచ్చిపోవాలా, చచ్చిపోయి దెయ్యం అవ్వాలా, దెయ్యమై నాకాడికి రావాలా, దాన్ని నేను పెళ్లి చేసుకోవాలా అని అనుకుంటా మమ్మీ. నేను ఇలాంటి థాట్స్ ఎక్కువైపోతున్నాయి మమ్మీ. మమ్మీ ఒక నిమిషం. మమ్మీ, నాకు తెలుసు మమ్మీ, నువ్వు ఇట్లనే కళ్ళు తిరిగి పడిపోతావని. ఇంకేం చేయాలి మమ్మీ? నేను ఇంతకంటే ఇంక నేనేం చేయాలి? నాలాంటి అబ్బాయికి చివరికి ఆడదేయాలి దిక్కు. మళ్ళీ నేను సాయంత్రం శ్మశానానికి పోయి రావాలి. ఎందుకు అని అంటావేమో. పక్క వీధిలో ఒక అందమైన అమ్మాయి పురుగుల మంది దాగి చచ్చిపోయిందంట. పోయి దాన్ని అడుక్కుంటా, రాయ మా ఇంటికి వస్తే సాయంత్రానికి ఇంటికి తెచ్చుకుంటా. నువ్వు పడిపో, నేను పోయి దాన్ని తీసుకొని వస్తా. జాగ్రత్త మమ్మీ. పురుగుల మంది తాగి చచ్చిన పిల్ల, ఐఎమ్ కమింగ్.